కక్తుండు కక్త డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్ పన్ను జువ్వు మంటది క్విట్టా చేశాడు ప్లాన్. పశ్చారా హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం జిలేబీ ఈటింగ్ ఛాలెంజ్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే వీని చేతిలో 5 పొట్టాలు అవుతున్నాయి అన్నమాట. ఒక ప్యాకెట్ లో ఇది వెయిట్ ఎంతనో నాకైతే గుర్తుకు లేదు. నాకు గుర్తుకుంది ఎంత 252 గ్రామ్స్ 252 గ్రామ్స్ జిలేబీ అయితే ఉంది. మీలో చాలా మంది ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తారు, అన్న జిలేబీ ఈటింగ్ ఛాలెంజ్ చేయరు అని చెప్పేసి. సో ఫైనల్లీ గైస్ ఈ రోజు మేమైతే ఈ జిలేబీ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఓవర్ సెకండ్ ఓవర్ అని చెప్పేసి మన మనోజ్ అయితే డిసైడ్ చేస్తుండో. కమాన్ ఓరు 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 క్లియర్. ఫస్ట్ వచ్చేసి జింగడు, సెకండ్ మనోజ్, థర్డ్ నేను, ఫోర్త్ డింపిగాడు, ఫిఫ్త్ విజ్గాడు. సో ఛాలెంజ్ వచ్చేసి గైస్ స్టార్ట్ చేద్దాం. క్వాంటిటీ అయితే ఘోరంగా ఎక్కువ ఉన్నది. ఎవరికి ఏది వస్తుంది అనేది చూడాలి. లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. ఛాలెంజ్ అయితే గైస్ స్టార్ట్ చేస్తున్నాం. చూద్దాం జింగాడు ఎంత టార్గెట్ సెట్ చేస్తాడో, టైమర్ ఏం కథ అని చెప్పేసి. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఎవరైతే లాస్ట్ లో ఇద్దరు వస్తారో వాళ్ళైతే రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు, గుర్తుపెట్టుకోరా. ఓకేనా? ఓకే 1 2 3 స్టార్ట్. గుంజవారి అలౌట్ ఉన్నది ఇంకో ఇంకా తినగలుగుతావా జింగా? 2 పట్టుకో. ఒకటేసారి 2 తింటాడు. స్టార్టింగ్ లో అలాగే ఉంటది, సాంకట ఎక్కువ అయిపోయినాక పిప్పి వెళ్తుంది బయటకు మొత్తం. మీకెళ్ళి తీపి ఎడిటింగ్ చేసేటప్పుడు అన్నకేం తూరిలో వస్తాయా? ఇప్పటికే గాయస్ 42 సెకండ్స్ టైం అయితే అయింది. 42 సెకండ్స్ లో 2 పీసులు తిన్నాడు. 3 పీసులు తిన్నాడు. 10 నిమిషాలు పడతా గిన్నె ఉన్నది దగ్గర పొక్కల నీళ్ళు ఆగినాయి ముచ్చుకరా. వీడు ఈజీగా తినేటట్టున్నాడు మొత్తం. నేను ఏమనుకున్నా అంటే మొత్తం తినలేకనే క్విట్ అవుతారేమో ఎవరన్నా అనుకున్నా, కాకపోతే మొత్తం తినేటట్టున్నాడు. ఇంకా 1 minute 13 seconds. వన్ మినిట్ 30 seconds అయిపోయింది. 1 2 3 4 6 పీసులు ఉన్నాయి ఇంకా. దివ్యాగో ఇల్లరండి అల్లరండి రే పట్టుకోయ్యా మొత్తం జిలేబీలో ఎవరట? రేపు పొద్దుగాల ఉంటదిలే లేవగానే. కమాన్ 2.5 నిమిషాలు అయింది. బర్రె బెదురుతుంది వీడు తింటే. నేనేమైనా గాయస్ ఊరిలో వస్తున్నాయి వాడు తింటుంటే, కాకపోతే ఆపుకుంటున్నాం. వస్తలే వారా డింపియా లాస్ట్కి ఇంకా. కక్తుండు కక్త డైరెక్ట్ రివెంజ్ ఛాలెంజ్. 3 minutes 30 seconds. ఏం టార్గెట్ పెడుతున్నాం? టార్గెట్ లేదు, ఏం లేదు. అయ్యో టైమింగ్ బాగా ఎక్కువైందట. చూడాలి విద్య ఎంత టైంలో తింటాడు. కమాన్ మొత్తం నోడేటు స్టాప్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే గాయస్ జింగాడు వచ్చేసి 3 minutes 43 secondsలో అయితే కంప్లీట్ చేసిండు. మీ టైమింగ్ వచ్చేసి 3 minutes 43 seconds. గుర్తుపెట్టుకో, ఓకేనా? మొత్తం అది తినాలి. కక్కిన మనకు రివెంజ్ ఛాలెంజ్ చేయగా.
విజ్జిగాడు మనోజ్ పోయినసారి రివెంజ్ ఛాలెంజ్ ఉండే కదా, అదే సాల్ ఉండే వీళ్ళకు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక రివెంజ్ ఛాలెంజ్ ఉండడానికి సిద్ధం అవుతుండో. స్వీట్ అసలే తినడట. జిలేబీ వచ్చేసి ఎంత స్వీట్ ఉంటుందో మీకు తెలిసిందే. 1 2 3 స్టార్ట్. చూడరా కవర్లో పోతే 2 3 లేవు. కంచమేం తింటుంది అన్నట్టు గినిగానం వచ్చి నేను అంటు ఇట్లా తింటే అయినట్టే. ఇక తింటే తరిగిపోద్దులే. తింటే అనిపిస్తుంది రా టక్క లప్పున మింగుతాను చూడగా. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? సూపరా? కక్కొస్తుందా? కొద్దిగా అట్లే అవుతావు జిలేబీ ఏం చెప్పాలి కాచుకొని నీ టైం వేస్ట్ చేస్తున్నావు టక్కడక్క తిను. ఎందుకు అట్లా? మంచిగా ఉంది. అర్థమైంది అందుకే మాట్లాడుతున్నా. 1 minute కంప్లీటెడ్. దింపి అను 1 minute 30 seconds అవుతుంది. నీళ్ళు కావన్నా? గాడి చెర్ర ముంచుకురావరా? ఏటో మింగుతాడు. పెట్టు ఏటో చేస్తాడు. ఇంకా కూడా వాయింత బో నీ టైం వేస్ట్ చేస్తాడు. ఓ 2 minutes 18 seconds కంప్లీటెడ్. ఇంకా 2 ఉన్నాయి. నోట్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఇక మెల్లే నవ్వులు మింగాలి మరి పడుకోది. మనం వీళ్ళిద్దరికంటే ఫాస్ట్ తినాలి. ఇద్దరే ఉంటారు. దింపిగాడు తినాడు. స్టాప్. సో మనోజ్ టైమింగ్ కనుక గైస్ మీరు చూసినట్లయితే 3 minutes 7 secondsలో అయితే కంప్లీట్ చేసిండు. సో వాడు 3 minutes 43 seconds, వీడు 3 minutes 7 seconds. ఇప్పటి వరకు ఫస్ట్ మనోజ్. 3rd ప్లేస్లో నేను పార్టిసిపేట్ అవుతున్నా. చూద్దాం నేను ఎంత టైంలో తింటా ఏం కథ అని. థర్డ్ ప్లేస్లో అన్న అయితే పార్టిసిపేట్ అవుతుండు. రెడీ 1 2 3 స్టార్ట్. కొంచెం వచ్చిందా? పెద్ద పెద్ద వచ్చినాయి. మేకబోడి గోలి తోడు చూసినావా? ఇప్పుడు అయ్యేస్తారు అలా. నిమిషం అయింది, ఇంకా 2 3 తిన్నాడు అంతే. అన్న టేస్ట్ ఎట్లుంది చెప్తలేవు? సూపరా? టేస్ట్ మంచిగా ఉంది కానీ చెప్పని కొత్తలే ఉంది సైగలే. ఎవరైనా కుట్టుకారా అది కూడా ఇద్దాం అన్నకింత. రేపటి కోసం ఏమైంది? ఏమైంది? పన్ను జువ్వు మంటది. క్విట్టా? అబ్బా ఏం కాదు తినన్న అయిపోతుంది. ఇంకా టైం మత్తు ఉంది. జ్యూసీ ఎట్లా పోయిందో అట్లా వస్తుంది. తింటావా? చేశాడు ప్లాన్. అప్పటిదాకా ఆగి టైం కానీ లోపల ఒక్కటేసారి నువ్వు అన్న అయితే క్విట్ అయ్యండి. ఇంతకుముందుకే క్విట్ అన్నాడు కానీ పన్ను కూర్చుంది అన్నాడు. మళ్ళా కూర్చుంది కక్కిండు కథ. క్విట్ పన్ను ఘోరంగా వస్తుంది. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అన్న అయితే ఉన్నాడు. ఇంకా ఇద్దరు తింటే అయిపోతాయి. ఇద్దరిలో ఎవరైనా ఒకరు దొరకాల్సిందే. ఇక మీకంటే తక్కువ టైంలో వాళ్ళు ఇద్దరు తినారనుకో, మీరు ఇద్దరు ఉంటారు. మేమిద్దరం
ఇప్పటికి సేఫే ఇక నువ్వే. 4th ప్లేస్ లో డింపియాడు. ఛాలెంజ్ అని ఇష్ట పెట్టినా కదా కొన్ని, ఇప్పుడు తెచ్చుకొని తింటుండే, మనకి అది సరిపోలే. జింగా గడ కక్కున్నా కావాలే ప్లేట్ ఇది. 4th ప్లేస్ లో డింపియాడు. సో చూడాలి వీడు ఎంత టైంలో తింటాడు ఇంకా అని. ఇల్లు తీయగున్నాయి, ఎట్లా అంటే పన్ను మొత్తం జువ్వమంటుంది. అంటే ఇంకా తినంగా నోట పెట్టుకుని అదే గుర్తుకొస్తుంది, పన్ను జువ్వమంటుంది అట. పన్ను జువ్వు స్టార్ట్ చేసినాక స్టార్ట్. ఓకే వాటర్ తీసుకో. అది కూడా ముక్కున్నా లేదు, టైం ఆపలేదు అన్న. ఏంద్రని ఒక్క 4 సారా తిన్నాడు, ఒకటి మొత్తం ఒకటేసారి తింటుండు. ఓ 10 ఏళ్ళ దాకా జిలేబీ అని తింటా అనుకుంటున్నావు ఆరా. 39 seconds. అరే చల్ తినరా రే, ఫస్ట్ రావాలి నువ్వు. ఫస్ట్ రారా. ఈజీగా తింటాడు వీడు. వాడు ఎలుక కొరికినట్టు కొరుకుతా ఉన్నాడు దాన్ని ఇట్లా. మూతి ఇట్లా పోతుంది ముంగటికి. మా బగ్గాడు గట్టిన తింటారా ఆగడు పడ్డట్టు. ఈజీగా తింటాడు. తింటాడు మెల్ల తింటుండే అట్లా అన్నాకు. తింటాడు. మా అంటే 3 ఉన్నాయి అంతే. ఇంకా మస్తు టైం రా, మెల్ల తిన్ను. మెల్లది ఏం కాదు రే, మెల్ల తినరా. అవును చెయ్యత తిననీకేమవుతుంది. అరే చిరప్ చేస్తున్నావు రా, నిన్ను ఏమంటారు దాన్ని? చిరప్ రే, చిరప్. వాడు గింత తిననీకి చూద్దాము ఎట్లా తింటుంది తెలుసా? పడతలేదు, లోపలి పోతలేదు. తింటేనేమరా వాడు. టైం అయిపోతుంది. కదా తింటరే కౌంటు గిన్నెలు ఉన్నాయి. బరాబర్ టైమింగ్. సో మనోజ్ది డింపి అంది టైం కనుక మీరు చూసినట్లయితే బరాబర్ టైమింగ్లో అయితే గైస్ తిన్నారు. 3 minutes 7 seconds, 3 minutes 7 seconds. సో నేను ఒకవేళ ఫస్ట్ వచ్చి ఉంటే వీళ్ళిద్దరికి టై అవు, ఇద్దరినే వేడు. సో ఇప్పటి వరకు రివెంజ్ ఛాన్స్ ఉన్నది ఎవరు అంటే జింగడు, నేను, వీళ్ళిద్దరు సేఫ్. లాస్ట్ ప్లేస్లో విజయ్ అయితే పార్టిసిపేట్ అవుతుండో, చూద్దాం వాడు ఎంత టైంలో తింటాడు ఏంది అని చెప్పేసి. ఏమైందిరా పనులు ఘోరంగా చెయ్యమంటున్నాయి. 1 2 3 స్టార్ట్. నా దాంట్లో ఎక్కువ వచ్చినాయరా, ఎక్కువ వచ్చినట్టు అనిపించింది. వీడు బిస్కెట్ లెక్క తింటుండు. జింగా బుక్ ఒకటి 1 second ఛాలెంజ్ కంప్లీటెడ్. అభిక్తావా కక్కు వీళ్ళ మీద కక్కురా డింపియా. వీడు సమడిపోడు. జింగ మనం ఉన్నట్టే రివెంజ్ ఛాలెంజ్లా. దవడకేసింది కోతి. ఒక 2 3 4 5 6 ఉన్నాయి. ఇంకా జింగా నిమిషంలో అయిపోయింది, ఇంకా 6 ఉన్నాయి. ఈజీగా కంప్లీట్ అవుతుంది. నిమిషమేనా? అయిపోయింది. ఇది చిన్నదే ఇష్టం, ఒక్కడే బుక్క పెడతారు చూడు, ఒక్కడే బుక్క తింటాడు కదా. 2 నిమిషాలు చూసు గజ్జలేపు చూడు ఒకసారి. నోట్లు ఉండదు, నోట్లు కాదు. ఫస్ట్ వీడేరా తలు ఉంది. ఉన్నాయి అవి. నేను కూడా పాస్ కింద కాను అక్కున్నా.
సో విజ్ గన్ టైమింగ్ కనుక గైస్ మీరు చూసినట్లయితే 2 minutes 38 seconds కంప్లీట్ అయితే అయిపోయింది. రివెంజ్ ఛాలెంజ్ లో వచ్చేసి గాయస్ ఎవరెవరు అంటే మనోజ్ జింగడు పన్ను వచ్చిందిగా జింగా నేను నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ ఉంటాం. ఏం రివెంజ్ ఛాలెంజ్ కామెంట్ అయితే వేయండి. సో ఇది గైస్ ఫైనల్ ఈరోజు ఛాలెంజ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.